సంక్రాంతికి వస్తుండడంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావుపూడి గారు ఉన్నారు. ఇఫీ వేదికగా వాళ్ళ సంక్రాంతికి వస్తున్నాం ప్లే కాబోతుంది. దాని గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే. హలో. అనిపిస్తుంది అన్న ఇఫీ వేదికగా సంక్రాంతికి వస్తున్నాం ప్లే అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం. ఇంతకుముందు F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కూడా ఇఫీలో ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయింది 2019కి. సో మళ్ళీ ఇంకొక సినిమా సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ సేమ్ జోనర్ రావటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యా, అంటే బాలయ్య బాబు 50 years కంప్లీట్ సందర్భంగా ఇక్కడ ఇఫీలో మంచి సన్మానం జరిగింది తెలుగువారిగా. అదే సమయంలో మీరు కూడా ఇదే ఇఫీలోనే మీ సినిమా కూడా ప్లే కావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మా బాలకృష్ణ గారు సో కొన్ని డెకేడ్స్గా ఆయన యాక్టింగ్ తోటి, పొలిటికల్గా అండ్ సర్వీసింగ్, సోషల్ సర్వీసింగ్ కానీ ఆయన అన్నిట్లో అండ్ ఇట్ సో మచ్. సో ఆయనకి ఇంత ఫెలిసిటేషన్ ఇక్కడ ఈ వేదిక మీద జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంతేకాదు భగవంత్ కేసరి కూడా ఇయర్ నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఆయనతో వర్క్ చేయటం అది చాలా స్పెషల్ నాకు ఆల్వేస్. అండ్ సో ఇలాంటి ఈ ఫిలిం ఫెస్టివల్ కూడా సంక్రాంతికి వస్తున్నాం ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మన తెలుగులో. అండ్ ఒక రకంగా ఫ్యామిలీ జోనర్ ఫిలిమ్స్కి కూడా ఇంత పొటెన్షియల్ ఉంటుందని ప్రూవ్ చేసిన ఫిలిం ఇది. అండ్ అది అక్కడ బాక్స్ ఆఫీస్ అండ్ ప్రజలు ఇచ్చిన అప్రిషియేషన్తో పాటు ఈరోజు నేషనల్ వైడ్ ఇలా ఫిలిం ఫెస్టివల్లో కూడా అది ప్రొజెక్షన్కి రావటం, దాన్ని ఇక్కడ చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఉన్న సంక్రాంతికి ఉన్న చాలా పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. మన సినిమా కొద్దిగా లాస్ట్లో రిలీజ్ అయినా కానీ మన సినిమాకి వచ్చిన అప్లాజ్ చూసి చాలా అంటే ఆడియన్స్ అసలు బీభత్స అయిన రీల్స్ కానీ ఆ పాటకు ఎలా అనిపించింది అన్న? ఆ పాట కానీ ఆ పాట గోదావరి గట్టు మీద అన్న పాట ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే సంక్రాంతికి వస్తాం అంటే నాట్ ఓన్లీ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్లెండెడ్ ఇట్ లైక్ విత్ మ్యూజికల్గా కూడా బ్లెండ్ చేసాం బీమ్స్తో. సో బీమ్స్ లైక్ అద్భుతమైన పాటలు ఇచ్చాడు, 3 అద్భుతమైన పాటలు. అండ్ గోదావరి గట్టు అయితే ఆల్వేస్ మై ఫేవరెట్. అండ్ అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ ద సేమ్ మ్యాజిక్ ఈస్ గోయింగ్ టు రిపీట్ అగైన్, నో డౌట్. అండ్ చిరంజీవి గారితో మనశంకర్ ప్రసాద్ గారు మొన్ననే సాంగ్ రిలీజ్ చేసాం. ఆల్మోస్ట్ 70 million దాటింది. లైక్ 1 month దాటాం. 70 million క్రాస్ చేసాం, ఓన్లీ రీచింగ్ 100 million. సో ఇది కూడా ఆడియన్స్ పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు. ఈసారి సంక్రాంతికి మళ్ళీ చిరంజీవి గారు తో ఇంకో అద్భుతమైన మ్యాజిక్ జరగబోతుందని అనుకుంటున్నాను. అండ్ దాంట్లో వెంకటేష్ గారు కూడా ఒక ఎక్స్టెండెడ్ క్యామియో చేయబోతున్నారు. చాలా బాగుంటుంది ఈసారి సంక్రాంతి. ఆడియన్స్కి ఫుల్ మజా వస్తుంది. అంటే దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే మీరే గుర్తుకొస్తారు. అలా ఎవరు అంటే డైరెక్టర్లు చాలామంది ఉన్నా కానీ మీ పేరే ఉంటుంది. ఎలా అనిపిస్తుంది దిల్ రాజు బాండింగ్? సో రాజు గారితో లైక్ పటాస్ ఫిలిం నుంచి కూడా ఆయనతో ఆల్మోస్ట్ 6 films ఆ బ్యానర్లో చేశాను నేను. ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఆల్వేస్. క్లియర్ కట్ అందులో. అండ్ బాగుంటుంది ఆయనతో. ఎప్పుడు సినిమా అన్నా కూడా మాకు వేవ్ లెంత్ ఉంటుంది, నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తారు అక్కడ. నాకు ప్రెషర్ ఉండదు, నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు నేను సినిమా నేను అనుకున్నది తీసుకుంటూ వెళ్తాను. సో అన్న చిరంజీవి గారి సినిమా ఎలా వస్తుంది? అదే చెప్తున్నాను కదా, ఈసారి సంక్రాంతికి ఆడియన్స్కి కావాల్సినంత ఫన్ ఫీస్ట్ ఉంటుంది, అద్భుతమైన ఆడియో, మ్యూజిక్. అండ్ చిరంజీవి గారిని మళ్ళీ ఆయన స్ట్రాంగ్ జోన్లో అండ్ నాకు ఇష్టమైన జోనర్లో చూపించబోతున్నందుకు చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో నో డౌట్ ఆడియన్స్ లాస్ట్ సంక్రాంతికి అయితే కుటుంబ సమేతంగా వచ్చి థియేటర్స్లో మీరు ఒక మెమరబుల్ ఎంజాయ్మెంట్ని తీసుకెళ్లారు. ఈసారి కూడా అంతే బాగా ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ వెయిటింగ్ ఫర్ ద పొంగల్. మీకు ఈ సినిమాని చూపించడానికి నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ చిరంజీవి గారి సినిమా కూడా గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్లే కావాలనుకుంటున్నాను. చాలా హ్యాపీ అయితే. అంటే నాట్ ఓన్లీ అంటే ఇలాంటి ఈ ఫిలిం ఫెస్టివల్స్లో ఏదో రియలిస్టిక్ ఫిలిమ్స్ ఇట్లా జనరల్గా ఒక ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్లో ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ అండ్ దట్టు ఇలాంటి ఫిలిమ్స్ రావడం కూడా నాకు సంతోషం అనిపిస్తుంది. అండ్ హోప్ చిరంజీవి గారి ఫిలిం కూడా ఇక్కడికి వస్తుంది. అంటే ఇఫీ వేదికగా ఈసారి 4 మన తెలుగు సినిమాలు ప్లే అని ఎలా అనిపిస్తుంది? తెలుగు సినిమాలు, తెలుగు మార్కెట్ అండ్ తెలుగు ఫిలిమ్స్ కూడా గత కొన్నేళ్ళుగా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా షైన్ అవుతూ వస్తుంది. అండ్ రీజనల్గా కాకుండా నేషనల్ వైడ్ కూడా ఎంతోమంది యంగ్ టాలెంట్ అందరూ బయటకు వస్తున్నారు. అండ్ లైక్ ఎక్స్పాండింగ్, మనం ఊహించిన దానికంటే ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది మన మార్కెట్. అండ్ అందరూ నిజంగా యంగ్ జనరేషన్ అయితే ఇంకా ముందుకెళ్ళి ఆలోచిస్తున్నారు. అండ్ మాకే ఇన్స్పైరింగ్గా ఉంటుంది వాళ్ళని చూస్తుంటే. అండ్ హోప్ సో ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. తెలుగు మార్కెట్, తెలుగు ఫిలిమ్స్ వరల్డ్ వైడ్ గుర్తింపు రావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.